లేకపోతే మళ్ళీ కొబ్బరి చిప్పు నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత పప్పులు బొరుగులు పంచాలన్నమాట అందరికి తీసుకుంటే వాళ్ళే తీసుకుంటారు. కలుపు బెల్లమే అంత పైన. ఇంట్లో చేరేటప్పుడు 100 మందికి పెడదాం లేనా అప్పుడు వేరు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంటికి అయితే దాలబంద్రం అయితే పెడతాం కాబట్టి లతమ్మతో అయితే పూజ చేపిస్తున్నాం అనమాట. మరి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి దాని మీద, సరే కొంచెం ఎక్కువ పసుపు బుయ్యి అవుతుంది సరిపోతుంది అంతే కదా. మనకు సరిగ్గా తెలియదు కాబట్టి ఫస్ట్ టైం మనం చేసేది కూడా. ఇంట్లో అయితే పని మొత్తం స్టార్ట్ అయిపోయింది అనమాట. కిందింట్లో పై ఇంట్లో గడప పెట్టిన తర్వాత అదే దాలబంద్రం పెట్టిన తర్వాత ఇంకా చేయాల్సిన పనులు అయితే చాలా జరుగుతాయి. ఈ సైడ్ కూడా అబ్బా చేసేటప్పుడు దేవుడా 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 అనుకుంటూ పోయాలబ్బా. అంతే పైన స్టూల్ వేయాలన్నమాట. పైన అందుతుందంట. మా భార్య చాలా పొడుగు కాబట్టి పెరుగుమని చెప్పినా నేను, పెరగలే, ఏం చేయాలా? పెరుగుతారులే అంతే. అది బొట్లు పెట్టు, పసుపు ఇచ్చి బొట్లు పెట్టు. ఎన్ని 5 బొట్లు పెట్టాలన్నా 4 చుట్టూ 4 పెట్టి మధ్యలో ఒకటి పెట్టాం. గుమ్మాన్ని పెట్టుకున్నట్టు పెట్టాం. అదే అబ్బా, స్కూల్లో మార్కుల లిస్ట్ తెలుసుగా, రౌండ్ అది. దానికి ఆగేమన్నా కదా దండ దండ మళ్ళీ వేయాలి. పెడదాంలే దర్శన పెట్టడానికి. కోని తెచ్చిందిలే, తెచ్చినా ఏది కోడేది? అదే దానికి తాపల కింద ఉందిలే. అదే కదా. లేదు నిన్ననే తెచ్చి పెట్టినా. 2 కాళ్ళు కట్టేసి గుజిగాలు రాత్రి బేల్దారు ఒక్కడే తింటాడు, 100 మంది కాదు. ఒక బేల్దారికి అది, మెయిన్ ఓనర్కి అది, అంతేగా చిన్న. నెక్స్ట్ మేలు మిద్దె అందరు. ఇంట్లో చేరేటప్పుడు 100 మందికి పెడదాం లేనా అప్పుడు వేరు. చేయగడుకొని పాపను ఎత్తుకో, దండ వేయాలి. దండ వేసి ముందు కింద తాంబూలము పప్పులు బొరుగులు కింద పట్ట మీద పోసి ఊడిపోయింది చూడు. ఇప్పుడు పప్పులు బొరుగులు కలపాలనా? కలిపేసి వాకి పట్టింది. లతా తీసుకోబ్బా. టిఫిన్ తిందామని కవర్ తీసుకొని బయటకు వచ్చిన. బండి పైన ఉన్నట్టున్నారు. ఇంట్లో పని అయితే దండిగా ఉందన్నమాట. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మనకు సరిగా తెలియదు, అయినా కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ అయితే పప్పులు బొరుగులు బెల్లం అయితే కలపాలి. అన్నీ నిన్ననే తీసుకొని వచ్చినాము, ఎందుకంటే మళ్ళీ అప్పటికప్పుడు అంటే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకరోజు ముందుగానే పూలదండలు, ఆకులు, ఒక్కలు, కోడి, కొబ్బరికాయలు అని. మేస్త్రి ఎప్పుడో 2 సంవత్సరాల కిందనే కనబడ్డాడు. అప్పుడు పెళ్ళికి ముందే ఈ ఎలివేషన్ చేస్తానులే. అప్పుడు పప్పులు వేసిన బెల్లం తెచ్చిన దాని చాలా
బొరుగులు వేసినాడు, మంచి పప్పులు అంటే పుట్నాలు వేస్తున్నాడు అందులో. బెల్లం, ఇన్ని ఒక ఆక కట్టాలన్నా పైన ఒక్క కూడా కదన్నా. ఒక్కలేదు దారం లేదు, ఇది పని దారం లేదు. మేకు అట్లా పెట్టకూడదులే. బొరుగులు పప్పులు బెల్లం కలుపుతున్నారు అనమాట. దారం తీసుకున్నా తొందరగా 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 రాండి, టైం అయిపోయింది. నీకు ముక్కల్లో తీయితే పట్టణ కాలేజీలో ఎంత అవుతుందో ఆ స్వామి కోన ఇక్కడ వీళ్ళు ఎక్కడ ఉన్నా మా దగ్గర పడగలేదు. కొద్ది సమస్య అందులో ఈ పక్క సందు ముందర సందు అందరు ఇన్నే చూడలేదు ఆ? చూడలేదా చూడలేదా? శంకర్ పని చేసాడు చూసినావు. శంకర పని చేసేప్పుడు కాదు మీ ఇల్లు ఇల్లా? ఏ దారం తెచ్చన్నారా లేదా? దాలబంధనానికి తమలపాకు కట్టాలంట, అందుకోసం దారం కోసం వెయిటింగ్. ఒక సైడే కట్టాలన్నా రెండు సైడ్లు కట్టాలా? మధ్యలో ఒక సైడ్ కూడా దండిగా వేయి దారము, నేను గట్టే కట్టడానికి సరిపోదు. ఉన్నానా దాని పైకి తీసుకుంటా. పూలదండ అక్కడ ఉంది. కరెంట్ వాళ్ళ ప్లగ్ తీసినారా నువ్వు బర్ర అనిపిస్తుంటే ఉందిలే కరెంట్ ఉంది, నువ్వు బర్ర అనిపిస్తుంటే తీసినారు. నువ్వు బర్ర అనిపించకపోవాలి అది అట్లా. మొన్న అర్థమే కదా. తాకితే పోయి లేకుంటే నేను తీసుకుంటా. అయిపోయి టెంకాయ నువ్వు ఈ టెంకాయ కొట్టేదానికి ఐదు పెట్టాలి కదా. ఫస్ట్ తాముల పని లేయి కొంచెం ఊరికడ పైన పట్టమైన పని. గడప మీద పప్పులు బొరుగులు బెల్లం పెడుతున్నాడు చిన్న. ఉదగడ్లో ఇంకా అగ్గిపెట్టి ఉన్నది తెచ్చుకొచ్చినా చూడు, ఇప్పుడు వీడియోలో తెచ్చినాలే. అందరు లైటర్లే అంటావా? ఏమో అయిపోలేడు కొండయ్య, ఇది అగ్గిపెట్టి దీంట్లోనే ఉంది. తీసుకొచ్చిన కొనాలి చూడే ఎన్ని వెళ్ళి వెళ్దామా? 5 పెట్టేమి తీసిపోయింది. కోడి ఎవరికి వస్తాడు? బెల్లానికి వస్తాడా? కత్తి కూడా తెచ్చిన. ఏంది నువ్వు వయసు నువ్వు కత్తి కావాలా నీకు? అదే ఏం తిప్పాలా? తిప్పు. రాజబాబు ఫోన్ ఎంత అవుతుంది చూడు. ఎడ పెట్టాలా? ఇక్కడ పెట్టాలా కింద? బాగా పెట్టమంటావు. ఇట్లా అనే పెట్టు. దక్షిణ దక్షిణ పెడతాను. 116. చిన్న టెంకాయ కావాలన్నా? 150 లేదు కాకుండా పెట్టకూడదు, 116 పెట్టాలా? పైన ఇస్తావా? కోడిని తీసుకురామన్నా. నువ్వు మొక్కి కొట్టాలా ముందు కొన్ని కొయ్యాలనా? కాళ్ళు ఇప్పవాలి మేము, కాళ్ళు ఇప్పేసే గుడి కాదు ఇప్పే. దాలబంధనం పెట్టినప్పుడు కోడిని కూడా కొయ్యాలన్నమాట, అందుకే కోడిని కూడా తీసుకొని వచ్చాము.
నీళ్ళు పోసేది అట్లా నెత్తర పడింది చలో రైట్ చిన్న ముంచు నీళ్ళలో ముంచేమి అడుగుట అయ్యో సిమ్లో అడుగు ఎందుకు నెత్తర తీసుకోలేదు ఓబ్బో ఒకప్పుడు చెప్పినారు ఇప్పుడు 500 నోటు మీద రాత్రి కూడా తీసుకుంటున్నారు సింగిల్ నోట్లే తీసుకుంటున్నారు అది నీళ్ళు ఉన్నాయా లేవా బొట్లు పెట్టు బొచ్చు సాకు బొట్లు పెట్టు దీనికి బొట్లు పెట్టు తెచ్చుకున్నా దాని నాటి కేంద్రంలో కూడా టెంకాయ పెట్టు టెంకాయ పెట్టి ఆల్ అవుట్ ఇలా అవుట్ పైన అయిపోయినాకనే కదా బొరుగులు పెట్టేది అయిపోయి ఇప్పుడు కింది ఇంట్లో అయితే దాలవంతరం అయితే పెట్టేసాం మళ్ళీ పై ఇంట్లోకి పోవాలన్నమాట కాకపోతే టైం లోపలే ఒకటి నిలబెడితే సరిపోతుందని టైం లోపలే ఒకటి అయితే అయిపోయింది 10:30 లోపల అయిపోవాలని అన్నారు ఇక్కడనే ఉండే నీగా తీసుకుంటే కదా ఆరతి ఇవ్వాలన్నా చిప్ప పట్టుకొని కర్పూరం గురించి కొబ్బరి చిప్పలన్నా ఓ మిషనా పెట్టాలా పెట్టాను చూడు చిప్పలో కర్పూరం వేసి ఆర్పిస్తున్నారు అనమాట రూమ్ నడుస్తుంది రూమ్ కర్పూరాన్ని కర్పూరాన్ని ముక్కాల్సింది ఇంకా పెట్టుకున్నా కుంకుమ బొట్టు పెట్టుకోండి నాకు మా అమ్మకు రొంత పెట్టరా బొట్టు వేస్తే వేరే వేయాలి కానీ మళ్ళీ పైన వేస్తాం అది అంతే కదా రమణన్న కొత్త వేయాలా పైన ఇంట్లో కూడా దాలబంద్రం నిలబెట్టేసాము గడపకు పసుపు రాస్తుంది లత ఎవరి పనులతో వాళ్ళు మాత్రం బిజీగా ఉన్నారన్నమాట ఇంట్లో మొత్తము మేమైతే దాలబంద్రాలు పెడుతున్నాము చాలా మంది హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే టయానికి అయిపోవాలి కాబట్టి హడావుడి మాత్రం ఉందన్నమాట పనుల వాళ్ళు పై ఇంట్లో కింది ఇంట్లో అంత పని జరుగుతూనే ఉంది పాప మాత్రం ఇక్కడ బజ్జింది బాబు కూడా ఆడ బజ్జిన్నాడు అన్నమాట బాగా ఇబ్బంది ఉంది కాబట్టి బజ్జిన్నారు ముందు పైన కూడా దక్షిణ పెట్టాలా పైన కూడా రమణాన్ని అట్లా చెప్తారులే ఒక దక్షిణ పెడితే సర్దుకుంటారు పప్పులు గుమ్మం మీద మళ్ళీ పప్పులు పెట్టాలి 3 ప్లేస్లో పెట్టాలి మా పద్ధతులు ఎవ్వరి పద్ధతులు ఒక పక్కన ఇది చేస్తున్నాం అన్నళ్ళు ఇక్కడ పని చేస్తున్నారు అనమాట అంత హడావుడిగా ఉంది పని వాళ్ళు చేసుకుంటేనే కదా తొందరగా అయిపోయింది మళ్ళీ దక్షిణ ఇక్కడ కూడా దక్షిణ ఇంకా ఊరికే అన్నట్టున్నాడు నువ్వు పెట్టావు నిజంగానే నిజంగానే అయిపోయింది ఊరికే కాదు ఇంకా బలంగా పెట్టాలి ఏమంటాం ఇంకా గమ్మున్నాము ఇంకా ఎక్కువ దక్షిణ పెట్టాలన్న కానీ మనల్లో అని చదువుకున్నాడు అన్న
ఇలా కొట్టకుండా స్వామి అన్నా ఉండేది ఆస్కారం ఉండేది వేసుకోలేదు గట్టి వస్తుంది స్వామి అది పోతుంటే ఊరికి పట్టుకునే పట్టుకున్నావు రేపు చూడు స్టడీగా ఉంది క్రాస్ ఎక్కువ పెట్టి రావాలి పోవాలి ఇలా పోవడానికి లేదు వెనక్కి ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఎంత వస్తుంది లేకపోతే మళ్ళీ రాదు కొబ్బరి చిప్ప నువ్వే తాగు, నువ్వే తా. చూడు వచ్చాదిలే రేపు ఇటు అనుకోండి స్వామి ఇటు అనుకోట ఊరు కట్టబెట్టి ఒకలేను కాబట్టి రేపు తేప ఒకటి ఇచ్చు బొట్లు పెట్టుకోండి దండ పెట్టుకుందిరా అడిగి అయిపోతుంది హైట్ అయితే అది వద్దు పసుపు స్లాబ్ కిందికి పోతే రాయిది రాయటది దాని కింద చిన్న చీలలు ఉన్నాయా బాబుకి లెక్క పెట్టేసి ఈ ఒక్కటే పై ఇంట్లో కింది ఇంట్లో అయితే దాలబందరాలు అయితే పెట్టేసాం అనమాట ఇంటి పని స్టార్టింగ్ మాత్రమే ఇప్పుడు మాత్రమే స్టార్టింగ్ ఇంకా చాలా అంటే చాలా పని ఉంది మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అనుకున్న టైంలోనే మనం దాలబందరాలు అయితే నిలబెట్టేసినాం కాబట్టి నెక్స్ట్ అయితే పప్పులు బొరుగులు తీసుకోబ్బా అగ్గిపెట్టి వెలిగేయాలి ఆరిపోయింది కర్పూరం ఆరిపోయింది వెలిగేద్దంటలే పప్పులు బొరుగులు తీసుకోండి నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత పప్పులు బొరుగులు పంచాలన్నమాట అందరికి పంచి ఇంక అందరికి పంచి తీసుకుంటే వాళ్ళే తీసుకుంటూ కలుపు బెల్లమే అంత పైన చీరలు కొల్లే దాంట్లో రమణాన్న అంత నయంగా పగలగొట్టినాడు దొరికిన పెద్ద ముక్క రావాలి చిన్న రమణాన్న ఈ పంచుడేనా ఇక నీళ్ళు పట్టాలి ఇంకా ఈ పొద్దు కూడా పట్టలే పైన కూడా పట్టలే రమణాన్న నువ్వే తీసుకుని బయట గోడకే పట్టింది చుట్టూ బయట గోడకే పట్టింది పప్పులు బొరుగులు అందరికి సాయంత్రం పట్టలే ఈ పొద్దు పదాన్ని పట్టలే తీసుకోదండిగా అంతేనా మళ్ళా చెడి కాదు స్వామి తీసుకో తీసుకో మనం నిలబెట్టి పై ఇంట్లో వచ్చేసరికి కింద పని జరుగుతానే ఉందన్నమాట ఎవరి పని వాళ్ళు జరుపుకుంటేనే కదా తొందరగా అయిపోయేది ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయింది పదహారు సార్ తుప్పు చూసుకునేవా అందులో మొత్తం ఇట్లా కొరవలు ఉంటాయి పప్పులు అందరికి పంచాలా ప్రసాదం లాగా తీసుకో తీసుకోండి పోదామా ఇట్లే పోయేదనా ఇట్లా పోదా నువ్వు ఇట్లా దాటుకో మేము ఇట్లా వస్తాం దాలబందరాలు అయితే నిలబెట్టేసి ఇంటికైతే మళ్ళీ ప్రయాణం అయిపోయినాం అనమాట అంటే మన అర్జెంట్కి ఇది మా బ్లాగ్ అయితే థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము ఇద్దరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్